బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఘోర ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో నుజ్జుజైన కార్లు. అక్షయ్ కుమార్ దంపతులకు తప్పిన రెండు ప్రమాదం. ఇలాంటి హెడ్డింగులన్నీ కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ వార్త పైన ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయిన మాట వాస్తవం. అసలు ఏం జరిగింది అక్కడ, ఎవరి కారును గుద్దారు, ఎవరు తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈ సంఘటనలో ఎవరెవరికి గాయాలయ్యాయి, అసలు అక్షయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ విషయాలని ఈ వీడియోలో కూలంకషంగా మీకు వివరంగా అందించే ప్రయత్నం చేస్తాను. అక్షయ్ కుమార్ గారు ఈ నెల 18న ఆయన యానివర్సరీ సంబంధించి విదేశీ పర్యటన ముగించుకొని వాళ్ళు ముంబై రావడం జరుగుతుంది. విదేశీ పర్యటనలో ఉండగా వాళ్ళ 25 సంవత్సరాల పెళ్లి రోజు సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎమోషనల్గా వాళ్ళ కంటెంట్ పోస్ట్ చేసుకున్నారు సోషల్ మీడియాలో అభిమానులతో. కలకాలం మేము ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నామని చెప్పేసి ఆ పోస్ట్ సారాంశం అనమాట. ఆ పోస్ట్ చేసిన సందర్భంలో అందరూ కూడా ఆయనకి విషెస్ తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకొని ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వాళ్ళ నివాసానికి వెళ్తుండగా జరిగినటువంటి సంఘటన ఇది. అయితే వీళ్ళు వెళ్ళి వేరే వాహనాన్ని ఢీకొట్టారా, లేకపోతే వేరే వాహనం వచ్చి వీళ్ళ వాహనాన్ని ఢీకొట్టిందా అనేది పక్కన పెడితే, ఇక్కడ ప్రోపగండా నడుస్తుంది. అతివేగంతో వస్తున్నటువంటి కాన్వాయ్ వెళ్ళి వేరే వెహికల్స్ని ఢీకొట్టారు అని చెప్పేసి నడుస్తుంది. ప్రస్తుతానికైతే మనకు తెలిసిన సోర్స్ ప్రకారం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్షయ్ కుమార్ గారి వాహనం ప్లస్ సెక్యూరిటీ వాహనం, 2 వాహనాలు కాన్వాయ్ లాగా వస్తున్న సందర్భంలో స్పీడ్గా వచ్చినటువంటి వేరే కారు ఒకటి ఆటోను ఢీకొట్టడంతో ఆటో వచ్చి అక్షయ్ కుమార్ గారు ప్రయాణిస్తున్నటువంటి కారు మీద పడింది. సో వీళ్ళు కూడా సడన్ బ్రేక్ కొట్టడంతో వెనక వస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన కారు కూడా ఈ 2 కార్లు ఒక కారుకి గుద్దుకోవడం జరిగింది. సో జరిగిన ప్రమాదం ఇది. ఆ ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారు, ఆ ప్రమాదం జరిగిన టైంలో ఆ 2 కార్లలో ఎవరు ఉన్నారు, ఒక కారులో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, ఒక దాంట్లోనేమో అక్షయ్ కుమార్ గారు ఆమె వైఫ్ ట్వింకిల్ ఖన్నా ఇద్దరు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్ గారు కానీ లేకపోతే ట్వింకిల్ కానీ ఇద్దరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. చిన్న గాయాలు అవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారుకి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో ఆ గాయాల నుంచి బయటపడ్డారు. బట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో సెక్యూరిటీ కార్ పల్టీ కొట్టడం జరిగింది. మీరు ఇప్పుడు విజువల్స్ కూడా చూస్తారు స్క్రీన్ పైన. సెక్యూరిటీ కార్ ఏదైతే ఉందో అది పల్టీ కొట్టడం జరిగింది. ఆ పల్టీ కొట్టిన కారులో సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక అతను ఇరుక్కుపోయారు. ఆయన కూడా కాన్షియస్లోనే ఉన్నారు. ఆ ప్రమాదంలో ఇరుక్కుపోయిన వ్యక్తిని, పల్టీ కొట్టిన కారులో ఉన్నటువంటి వ్యక్తిని కట్టర్స్ పెట్టి కట్ చేసి ఆయన్ని బయటికి లావడం జరుగుతుంది. ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా జూహీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ప్రమాదం ఇది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఉండంగా ఇలాంటి అపోహలు రావటం, అదే కాకుండా అక్షయ్ కుమార్కి పెద్ద ప్రమాదం జరిగిపోయింది, పెద్ద ప్రమాదంలో గాయపడ్డారు, తీవ్ర గాయాలయ్యాయి, ప్రాణాల ప్రమాదం లేదు కానీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పడానికి డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి వార్తలన్నీ సర్క్యులేట్ అవుతుంటో ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అక్షయ్ కుమార్ గారు కానీ వాళ్ళ వైఫ్కి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. సెక్యూరిటీ సిబ్బందికి చిన్న మైనర్ గాయాలు అవటం జరిగిందని మనకి తెలుస్తుంది. అయితే ఏదైతే ఆటో వచ్చి వీళ్ళ కాన్వాయ్ని ఢీకొట్టిందో ఆ ఆటోలో ఉన్న వ్యక్తికి అయితే కొంత ప్రమాదం జరిగింది. వాళ్ళకి గాయాల తీవ్రత అయితే కొంత ఎక్కువగా ఉందని వార్త తెలుస్తుంది. అయితే ఆ ఆటోని ఢీకొట్టిన కారు ఎవరిది అనేది తెలియరావాల్సి ఉంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ ఆటోని ఢీకొట్టడంతో ఆటో వచ్చి వీళ్ళ కాన్వాయ్ మీద పడిందని చెప్పేసి మన దగ్గర ఉన్న సమాచారం. సో ప్రమాదం అనేది ఏటు నుంచి మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా లేదా అనేది ఎవరి చేతిలో లేని పని. మనం జాగ్రత్తగా వెళ్తున్నప్పటికి కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది, ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది. అలానే ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ అక్కడ నిర్ణయించిన ఏదైతే వేగం ఉంటుందో ఆ వేగాన్ని అధిగమించకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు అయితే నివారించవచ్చు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి ఇది పెద్ద వార్త అయింది, ఇది డిస్కసివ్ పాయింట్ అయింది సోషల్ మీడియాలో. సో మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి వార్త, ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్వాయ్
ఒక యాక్సిడెంట్కి గురైనటువంటి కాన్వాయ్ కారు విజువల్స్ అయితే ట్రెండింగ్లో మారినాయి. సో అక్షయ్ కుమార్ గారికి ప్రజెంట్ వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, ఆయన అయితే క్షేమము. ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కాస్త దెబ్బలు గట్టిగా తగలటం వల్ల ఆయన పరిస్థితి అయితే పర్లేదు, ప్రాణాపాయం తప్పింది, కానీ కొంత గాయాలు గట్టిగా తగిలినాయి అని చెప్పేసి కోలుకోవడానికి టైం పట్టిందని చెప్పేసి వార్త అయితే ఉంది. చూద్దాం, ఆయన కూడా ఆ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాము. ప్రస్తుతానికైతే అక్షయ్ కుమార్ గారికి జరిగినటువంటి ఈ వార్త దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను అయితే కొంత కలవరపరిచింది. ఎందుకంటే ఆయన 25 సంవత్సరాల యానివర్సరీ చేసుకొని రావడంతో హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఇలాంటివి జరగడం అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఎవరికైనా ఇది బాధ కలిగించే వార్తే. త్వరగా కోలుకోవాలి గాయపడ్డ వాళ్ళంతా అని చెప్పేసి మనం కోరుకుందాము. ప్రమాదాలు జరిగినటువంటి కారణాలు అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాము. థ్యాంక్ యూ.